Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 28 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఇంటిగ్రల్ అండ్ డిఫరెన్షియల్ ఫార్మ్స్లో స్టడీ చేసాం. సమాకలనులు మరియు అవకలనుల రూపంలో తెలుసుకున్నాం. Today's topic is electromagnetic wave equation and velocity for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 22. సో మనం ఫిజిక్స్ 5Aలో యూనిట్ 3లో సెకండ్ చాప్టర్ స్టడీ చేస్తున్నాం. మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మ్యాక్స్వెల్ సమీకరణాలు మరియు విద్యుదయస్కాంత తరంగాలు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ డెరైవ్ చేయాలి, విద్యుదయస్కాంత తరంగ సమీకరణం అని పిలుస్తాం. లాస్ట్ క్లాస్లో మనం డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ స్టడీ చేసాం. అవకలన రూపంలో మ్యాక్స్వెల్ సమీకరణాలు. ఆ 4 ఈక్వేషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈక్వేషను డెల్ డాట్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. సెకండ్ ఈక్వేషన్ డెల్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషన్ డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బీ బార్ బై డో టీ. ఫోర్త్ ఈక్వేషన్ డెల్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే బార్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ డో ఈ బార్ బై డో టీ. ఇక్కడ డెల్ డాట్ అని రాస్తే డైవర్జెన్స్ అని పిలవాలి, డెల్ క్రాస్ అని రాస్తే కర్ల్ అని చదవాలి. ఒక మీడియం ఒకటి కన్సిడర్ చేద్దాం, హోమోజీనియస్, ఐసోట్రోపిక్ అండ్ డయాలెక్ట్రిక్ మీడియం. హోమోజీనియస్ అంటే సమజాతీయ యానకం అంటాం, ఐసోట్రోపిక్ అంటే సమదైసిక, డయాలెక్ట్రిక్ అంటే రోధక యానకం. ఇలాంటి మీడియం కన్సిడర్ చేసినప్పుడు డయాలెక్ట్రిక్ మీడియంలో కరెంట్ డెన్సిటీ జే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే రోధక యానకంలో విద్యుత్ ప్రవాహ సాంద్రత అని పిలుస్తాం, జే ఈజ్ ఈక్వల్ టు 0. హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ మీడియంకి ఛార్జ్ డెన్సిటీ అంటాం, రో ఈజ్ ఈక్వల్ టు 0. సమజాతీయ సమదైసిక యానకానికి విద్యుత్ ఆవేశ సాంద్రత అని పిలుస్తాం, రో ఈజ్ ఈక్వల్ టు 0. ఈ జే 0 రో 0 తీసుకెళ్ళి ఇందాక 4 ఈక్వేషన్స్లోనూ సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ థర్డ్ ఈక్వేషన్స్ ఏం మారవు, ఫస్ట్ ఫోర్త్ ఈక్వేషన్స్లో మోడిఫికేషన్ వస్తుంది. డెల్ డాట్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బీ బార్ బై డో టీ, డెల్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో ఈ బార్ బై డో టీ. ఫోర్త్ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ కర్లు తీసుకుందాం, అంటే డెల్ క్రాస్ రాయాలి. సో లెఫ్ట్ సైడు డెల్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు, దీన్నే కర్లు బీ బార్ అని చదువుతాం. రైట్ సైడు డెల్ క్రాస్ మ్యూ ఎప్సిలాన్ డో ఈ బార్ బై డో టీ. మ్యూ ఎప్సిలాన్ కాన్స్టెంటు, సో బయటికి తెస్తే మ్యూ ఎప్సిలాన్ ఇంటూ డెల్ క్రాస్ డో ఈ బార్ బై డో టీ. దీన్ని మ్యూ ఎప్సిలాన్ ఇంటూ డో బై డో టీ ఆఫ్ అని రాసుకోవచ్చు, డెల్ క్రాస్ ఈ బార్. ఈ డెల్ క్రాస్ ఈ బార్ వాల్యూ పైన థర్డ్ ఈక్వేషన్లో చూస్తే మైనస్ డో బీ బార్ బై డో టీ ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ వస్తుంది, మైనస్ మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బీ బార్ బై డో టీ స్క్వేర్. సో ఫైనల్గా కర్ల్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బీ బార్ బై డో టీ స్క్వేర్ అని వచ్చింది. సో మనకు వచ్చిన రిజల్ట్ డెల్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బీ బార్ బై డో టీ స్క్వేర్. కానీ లెఫ్ట్ సైడ్ని ఇలా రాసుకోవచ్చు మనం, కర్ల్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ డైవ్ బీ బార్ మైనస్ డెల్ స్క్వేర్ బీ బార్ అని చదువుతాం. గ్రేడియంట్ అంటాం దాన్ని, గ్రాడ్ డైవ్ బీ బార్. సో బ్రాకెట్లో ఉన్న వాల్యూ డెల్ డాట్ బీ బారు ఇందాక సెకండ్ ఈక్వేషన్ నుంచి 0 అవుతుంది అది. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ డెల్ స్క్వేర్ బీ బార్ అని వస్తుంది.
ఇది తీసుకెళ్ళి పైన స్టెప్లో లెఫ్ట్ సైడు సబ్స్టిట్యూట్ చేస్తాం. మైనస్ డెల్ స్క్వేర్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బీ బార్ బై డో టీ స్క్వేర్. నెగిటివ్ సైన్ క్యాన్సిల్ చేస్తే డెల్ స్క్వేర్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బీ బార్ బై డో టీ స్క్వేర్. దీన్ని మ్యాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్ అని పిలుస్తాం. అయస్కాంత తరంగ సమీకరణం. మ్యూ అంటే పెర్మియబిలిటీ, ఎప్సిలాన్ అంటే పెర్మిటివిటీ. థర్డ్ ఈక్వేషన్కి ఇదే ప్రొసీజర్ మళ్ళీ ఫాలో అవుదాం. ఇందాక ఫోర్త్ ఈక్వేషన్కి చేసాం, ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్కి సేమ్ ప్రొసీజర్. కర్ల్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు అంటే డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ మైనస్ డో బీ బార్ బై డో టీ. దీన్ని మైనస్ డో బై డో టీ ఆఫ్ అని రాసుకోవచ్చు, డెల్ క్రాస్ బీ బార్. బ్రాకెట్లో టర్మ్ డెల్ క్రాస్ బీ బారు ఇందాక ఫోర్త్ ఈక్వేషన్ నుంచి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మైనస్ మ్యూ ఎప్సిలాన్ డో బై డో టీ ఆఫ్ డో ఈ బార్ బై డో టీ. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ వస్తుంది. అగైన్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ని కర్ల్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ డైవ్ ఈ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఈ బార్ అని రాసుకుంటాం. బ్రాకెట్లో డెల్ డాట్ ఈ బార్ వాల్యూ ఇందాక ఫస్ట్ ఈక్వేషన్లో 0 ఉంది, అది సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మైనస్ డెల్ స్క్వేర్ ఈ బార్ వస్తుంది. ఇది తీసుకెళ్ళి పైన ఉన్న స్టెప్లో లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. మైనస్ డెల్ స్క్వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్. నెగిటివ్ సైన్ క్యాన్సిల్ చేస్తే డెల్ స్క్వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్. దీన్ని ఎలక్ట్రిక్ వేవ్ ఈక్వేషన్ అని పిలుస్తాం, విద్యుత్ తరంగ సమీకరణం. రెండిటిని కలిపి కంబైన్డ్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వేషన్స్ అని పిలుస్తాం, విద్యుదయస్కాంత తరంగ సమీకరణాలు అని పిలుస్తాం. ఈ రెండు ఈక్వేషన్స్ని జనరల్ వేవ్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి, సాధారణ తరంగ సమీకరణం. సో జనరల్ వేవ్ ఈక్వేషన్ ఏమిటి అని అడిగితే డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు 1/v స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్. ఇది వేవ్ ఈక్వేషన్, తరంగ సమీకరణం అంటాం, సాధారణ తరంగ సమీకరణం. రెండు కంపేర్ చేసినప్పుడు 1/v స్క్వేర్ బదులుగా మ్యూ ఎప్సిలాన్ కనిపిస్తోంది మనకి, ఇందాక ఈక్వేషన్స్ ఇవి కంపేర్ చేస్తే. సో 1/v స్క్వేర్ ఈజ్ మ్యూ ఎప్సిలాన్ implies v square is 1 by mu epsilon implies v is equal to 1 by square root of mu epsilon. ఇది డైఎలక్ట్రిక్ మీడియంకి. ఫ్రీ స్పేస్కి దీన్ని అప్లై చేస్తే మ్యూ రీప్లేస్డ్ బై మ్యూ నాట్, ఎప్సిలాన్ రీప్లేస్డ్ బై ఎప్సిలాన్ నాట్. మ్యూ నాట్ వాల్యూ ఎంత అని అడిగితే 4/10⁻⁻7 ఉంటుంది. ఎప్సిలాన్ నాట్ వాల్యూ కులూమ్స్ లా నుంచి కడతాం. కులూమ్స్ లాలో 1/4 ఎప్సిలాన్ నాట్ అంటే 9 × 10⁻9 ఉంటుంది. దాని నుంచి ఎప్సిలాన్ నాట్ రాస్తే 1/4 × 9 × 10⁻9 అవుతుంది. ఈ మ్యూ నాటు ఎప్సిలాన్ నాటు వి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో వెలాసిటీ ఆఫ్ ది వేవ్స్ వస్తుంది, వి ఈజ్ ఈక్వల్ టు 1/√ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/√ ఇందాక రాసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. 4π క్యాన్సిల్ అవుతుంది, 10⁻⁻7 డినామినేటర్లోకి తెస్తే 10⁻16 అవుతుంది. సో 1/1/√ 9 × 10⁻16 మిగులుతుంది. ఇది పైకి వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 × 10⁻16 అవుతుంది, న్యూమరేటర్లోకి వస్తుంది వాల్యూ. స్క్వేర్ రూట్ కడితే 3 × 10⁸ మీటర్/సెకండ్ వస్తుంది. 10⁻16ని 10⁸ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో రూట్లోంచి 10⁸ బయటకు వస్తుంది. ఇది లైట్ వెలాసిటీకి సమానం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లైట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తాయని చెప్తాం. విద్యుదయస్కాంత తరంగాలు కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.